ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే అప్పటి వరకు కూడా ప్రజలను లెక్కించే విభాగం అనేది జరగలేదు. మొట్టమొదటి ప్రజా సంఖ్య అన్నాడు. మొట్టమొదటిగా ఏర్పాటు చేశాడు ప్రజా సంఖ్య. అంటే భూమి మీద జరిగే ప్రతి కార్యక్రమం కూడా దేవుని యొక్క సంకల్పం బట్టి జరుగుతుంది, దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరుగుతుంది. ఆ ప్రణాళికల్లో ఎప్పుడైతే దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని పిలుపునందుకున్నవారు ఉంటారో వారి ద్వారా సంపూర్ణంగా జరుగుతుంది. ఈరోజు ఈ క్రిస్మస్కి నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అదే. దేవుడు ప్రకృతిని అంతటినీ కూడా, జరుగుతున్న పరిస్థితులన్నిటిని కూడా, వ్యతిరేకతలు కావచ్చు, అనుకూలత కావచ్చు, ఏదైనప్పటికీ కూడా జరిగే ప్రతిదాన్ని తన పిలుపులో ఉన్న దైవజనులకి, తన పిలుపును కలిగిన మనుషులకు, క్రైస్తవులు, తను వెంబడిస్తున్న క్రైస్తవులకి అనుకూలంగా ఉండడానికి దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ అనుకూలతలోనికి తన నమ్మిన, తనను వెంబడించిన, పిలుపు కలిగిన వారు వస్తారో అప్పుడు వారి పట్ల ప్రవచించబడిన ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వస్తాయి. ఇక్కడ ప్రజా సంఖ్య రాయాలంటే ఖచ్చితంగా కుటుంబం అంతా రావాలట. ఎందుకు రావాలి? అక్కడ చూడండి, ఆ వచ్చే సమయానికి 6వ వచనం చదవండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండేను. చాలు. ఎక్కడికి వచ్చాక నిండింది అంటే బయలుదేరక ముందు ఆమె ఎలా ఉంది? గర్భంతో ఉంది. ఇప్పుడు గర్భముతో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఎంత భారం, ఎంత బాధ. ఇప్పుడులాగా అప్పుడు రోడ్లు లేవు, ఇప్పుడులాగా అప్పుడు వాహనాలు లేవు, ఇప్పుడులాగా అప్పుడు లైటింగ్ లేవు, తీసుకెళ్లే సమాజం కూడా లేదు. ఏ పని వచ్చినా సరే కాలినడకనే, నడుచుకుంటూనే వెళ్ళాలి, కాలినడకనే వెళ్ళాలి. అది రాత్రి అయినా పగలైనా. అప్పటికి ప్రెగ్నెంట్. అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి? డెలివరీ టైం వచ్చేసింది. ఎక్కడి నుంచి బయలుదేరారట? 4వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి, చూడండి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయాలోని బెత్లెహేము. నజరేతు నుండి ప్రెగ్నెంట్ తో కొన్ని వాహనాలు పంపించారా? మీటింగ్లకి ఆటోలు పెడతాం రండి అంటే వెళ్ళమను. ప్రజా సంఖ్య రాయాలని, రాయించుకోవాలని ఆజ్ఞ జారీ అయినప్పుడు ఆ సంఖ్యలో ప్రజలందరూ రాయబడాలని, ఏ ప్రాంతపు వారు ఆ ప్రాంతానికి రావాలని నిర్దేశించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూటములు సర్దుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన వారిలో యోసేపు, యేసు ప్రభుని కరిన మరియా, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? అప్పటికి నజరేతులో ఉన్నారు. నజరేతు నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలి? బెత్లెహేముకి రావాలి. బెత్లెహేముకి నజరేతుకి ఎంత దూరం అనుకుంటున్నారు? చరిత్రకారుల ప్రకారంగా, బైబిల్ స్కాలర్స్ వారి చెప్పిన ప్రకారంగా నజరేతు నుండి బెత్లెహేముకి ఇంచుమించు 80 మైళ్ళు. నేను అనుకుంటాను బహుశా ఒక 4 రోజులు 5 రోజులు ప్రయాణం చేస్తుంటారు. ప్రెగ్నెంట్ తో ఉంది కాబట్టి రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగితే 8 రోజులు పట్టింది. అక్కడ సగటు మనిషి రోజంతా నడిస్తే రోజుకి 10 కిలోమీటర్లు నడవగలడట. ఇంకో 5 వేసుకోండి, 15 వేసుకోండి. ఏ రకంగా చూసినా ఎన్ని రోజులు నడిచారు? ఇంచుమించు ఒక వారం రోజులు వేసుకోండి. అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండాయి. అంటే ఆమె అప్పటికి భారముతో మోసుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక చోట అంటాడు, మీ పైనున్న అధికారుల్ని తిరస్కరించద్దు. ప్రతి అధికారం దేవుని చేతనే అప్పగించబడింది గాని మరి ఎవరి చేతనే అప్పగించబడలేదు. అధికారులను ఎదిరించేవాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాడు. చదవండి అన్నమాట. రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. చూడండి, ఇక్కడ ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడో? సేవాధికారం గురించా, ప్రభుత్వ అధికారం గురించా? చెప్పాలంటే ప్రతి అధికారం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, ప్రతివాడు పై అధికారులకు. ప్రతివాడు అంటే ఎవరు? వాళ్ళు ఇటు క్రైస్తవంలో ఉన్న శిష్యుడు గాని, ఇటు లోకపరంగా ఉన్న పనివాడు గాని ఏం చేయాలి? పై అధికారులకి లోబడి ఉండాలి. ఎలానగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అంటే ప్రభుత్వం నియమించిన అధికారానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా లోబడాలి. ఇంకేమన్నాడు? ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అంటే దేవుని వలన నియమింపబడిన అధికారాన్ని మనం కొట్టివేస్తున్నామంటే ఎవరిని కొట్టివేస్తున్నట్టు? ఆ అధికారాన్ని నియమించిన వాడిని కొట్టేస్తున్నట్టు. అక్కడ అన్నాడు చూడండి, కాబట్టి అధికారమును ఎదిరించువాడు
దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే మనం ఎవరిని ఎదిరిస్తున్నాం? అధికారాన్ని. చెప్పండి ఎవరిని? మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో యజమానుడు ఒక అధికారి. ప్రతి ఇంటికి యజమానుడు ఎవరు? భర్తే. అతడు ఎలా ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు భర్తని మాటని ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఏం చేసినట్టంట? అధికారమును తిరస్కరించినట్టు. అధికారమును తిరస్కరించడం అంటే ఏంటి? ఇప్పుడు భర్త అధికారంలో ఉన్నాడని మనం తెలుసుకుని భర్త అధికారాన్ని మనం గౌరవించలేదనుకోండి, దేని కొట్టివేసినట్టు? భర్త అనే అధికారాన్ని కొట్టివేసినట్టు. అంటే భర్త అనే అధికారాన్ని ఎదిరించినట్టు. భర్త అనే అధికారాన్ని ఎదిరించామంటే ఆ భర్త అనే అధికారం ఎవరు నియమించారు? అదిగోండి అక్కడ అన్నాడు, అధికారములు ఉన్న అధికారములన్నీ కూడా దేవుని చేతనే నియమింపబడెను. అంటే మనకు పైన ఎవరున్నప్పటికీ కూడా, అది సూపర్వైజర్ అయినా, మేనేజర్ అయినా, అది ఒక ఇంటి యజమానుడైనా, చివరికి ఇంట్లో చెల్లెలుంటే చెల్లెల పైన అక్క ఉంటది, లేకపోతే అన్నీ ఉంటాడు. తమ్ముడు ఉంటే పైన అక్క ఉంటది, అన్న ఉంటాడు. ఆ అధికారాలు కూడా ఎవరు నియమించారు? దేవుడే. మనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి అధికారం ఉన్నాడు. ఆ అధికారం ఎవరు నియమించారు? దేవుడే. ఇప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎందులో ఉన్నారు? అధికార స్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ అధికార స్థానంలో ఉన్న వారిని మనం ఏం చేయకూడదు? అస్సలు ఎదిరించకూడదు. అది ఏ అధికారి అయినా. ఇప్పుడు దైవజనుడు కూడా ఎలా ఉన్నాడో చెప్పండి. చూసారా? అంటే మనం ఒక అధికారాన్ని మనం తిరస్కరిస్తున్నాము అంటే, లేకపోతే ఎదిరిస్తున్నాము అంటే, మాట వినట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎదిరించినట్టు. ఎదిరిస్తున్నామంటే మనం ఎవరిని ఎదిరించినట్టు? ఆ అధికారాన్ని ఎదిరించినట్టు. రెండు, అధికారాన్ని నియమించిన వాడిని ఎదిరించినట్టు. ఎందుకు ఎవరు ఎదిరించారు? ఎవరు నియమించారు అధికారం? రెండో వచనం. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఇంకో మాట అంటాడు అక్కడ, ఎదిరించేవారు తమ మీదకి తామే. చూడండి, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలుని నెబుకద్నెజరు ఎక్కడి నుంచి? యెరూషలేముని తీసుకొచ్చాడు, అందులో పెట్టాడు. ఎదిరించాలా ఎదిరించకూడదా? దేవునికి వ్యతిరేకం చేశాడు కదా, అక్కడ దేవుడు అనుమతించాడు. అక్కడ ప్రవచనం ఉంది. అందుకే దానియేలు భక్తుడు ఏమంటాడు తెలుసండి? దానియేలు పుస్తకంలోకి రెండోసారి 9వ అధ్యాయం, దానియేలు పుస్తకం 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మాదీయుడగా అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఎలా గ్రహించాడు? ఏం గ్రహించాడు? ఇర్మియా ద్వారా పలికాడట దేవుడు ఒక మాట. ఏంటి? 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉండాలి. ఎప్పుడైతే పలికాడో ఆ ప్రవచనం సంపూర్ణం అవుతుందని గ్రంథాల వలన తెలుసుకున్నాడు. ఏమండి? సంపూర్ణం అవుతుందని గ్రంథాల వల్ల తెలుసుకున్నప్పుడు అది స్టార్ట్ అవుతుందని కూడా తెలుసుకున్నాడా? అది తెలిసింది కాబట్టి సంపూర్ణం కోసం ఎదురు చూశాడు. మరి దానియేలుని ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పారు, శాసనం ఇచ్చాడు. ఒక 4 రోజుల పాటు ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నారు. ఎవరి ద్వారా వచ్చింది అది? మరి అధికారమే కదా అది. మరి ఎదిరించాలా ఎదిరించకూడదా? అక్కడ ఎందుకు ఎదిరించాడు? ఇప్పుడు ఇక్కడ బానిసలుగా తీసుకెళ్లిపోయినా అది దేవుని మాటే. ఇక్కడ బొమ్మకు దండం పెట్టమంటే అక్కడ దేవుని మాట లేదు కాబట్టి, అంటే దేవునిని బట్టి అక్కడ జరిగిన కార్యం. ప్రైజ్ ది లార్డ్. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? ఆ బొమ్మకు నమస్కారం చేయమన్నారు. రాజుని మించిన అధికారం, రాజుని మించిన ఆజ్ఞ అది. బైబిలే చెప్తుంది ఏమని? అధికారులకి లోబడమని. అవునా కదా చెప్పండి. ఆధార్ కార్డు తీసుకోవాలా వద్దా? ఓటర్ ఐడి ఉండాలా వద్దా? ప్రభుత్వం పెట్టింది. అంటే ప్రభుత్వం పెట్టినా సరే నాకు ఆధార్ కార్డు వద్దంటున్నావంటే నువ్వు దేని ఎదిరించినట్టు? ఇప్పుడు ఆధార్ కార్డు ఆదివారం పెట్టారు, ఇప్పుడు ఏం చేయాలి? అధికారికి లోబడాలి. కానీ ఆ అధికారి దేవుడికి వ్యతిరేకం ఎప్పుడవుతాడో అప్పుడు లేదు. మరి దేవునికి వ్యతిరేకం అంటే యెరూషలేమును పాడు చేసింది దేవునికి వ్యతిరేకమే కదా. అది ప్రవచనం ఉంది అక్కడ, అది గ్రహించాలి. ఎలా గ్రహించాడు? ఇప్పుడేమో సంపూర్ణం అవుతుందని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మొత్తం విజ్ఞాపన చేసి క్షమాపణ అడగడం మొదలు పెట్టాడు, బయటికి తీసుకురా ప్రభు అని. మరి ముందెందుకు చేయలేదు? ముందు ప్రవచనం ఉంది. ప్రవచనం ఉందని ఆయనకి ఎలా తెలిసింది? గ్రంథాలు తెలుసుకున్నాడు, గ్రంథాలు చదివాడు. నువ్వు బైబిల్ పక్కన పెడితే ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదు నీకు అర్థం కాదు. అందుకే బైబిల్ చదవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బైబిల్ చదివినప్పుడు నీకేం అర్థమవుతుంది అంటే, నీకు వచ్చిన శ్రమ ప్రవచన సంబంధమైందా, దేవునికి వ్యతిరేకమైన సంబంధమైందా? అది నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఖచ్చితంగా అక్కడ నిలబడాలా ఎదిరించాలా నీకు తెలుస్తుంది. అక్కడేమో
యెరూషలేము నుంచి తీసుకొచ్చేసి బబులోనులో పెట్టినప్పుడు లోబడి ఉన్నారు. ఏం పెడితే తిన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం దండం పెట్టం. ఏం చేస్తారో చేసుకోండి. ఓ నెబుకద్నెజరు, దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించడానికి కూడా మాకు అవసరం లేదు. ఆలోచన కూడా అసలు ఏం ఆలోచించాలని చింత కూడా మాకు అవసరం లేదనేసారు. ఏమని పిలిచారు? నెబుకద్నెజరు. ఇప్పుడు అధికారిని గౌరవించాలా వద్దా? ఎప్పుడు గౌరవించాలి? మరి యెరూషలేమును పాడు చేశాడు, అది ప్రవచనం. మీకు అర్థం కావాలి ఈ మాటలు. నజరేతులో ఉన్న యోసేపు అలాగే కన్య అయిన మరియ గర్భవతున్నప్పుడు ప్రజా సంఖ్య రాయాలని పెట్టేస్తే ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి రావాలి, అదే ప్రవచనం. వీళ్ళు బబులోనికి వెళ్ళాలి, అది ప్రవచనం. ప్రవచనం నెరవేరాలంటే బబులోనికి వెళ్ళాలా వద్దా? బబులోనికి తీసుకు పంపించిన వాడే మళ్ళీ బయటికి తీసుకొచ్చేదని పని అవ్వదు. అక్కడ మన పని మనం చేయాలి. అందుకే దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయకముందే షద్రకు మేషకు అబేద్నెగోల ద్వారా ఎంత అద్భుతంగా ప్రకటించబడ్డాడు దేవుడు. ఎంత అద్భుతంగా దానియేలు ద్వారా దీవించబడ్డాడు. మహిమ వచ్చింది దేవుడికి. హల్లెలూయా. పంపించినోడు దేవుడు. అలా కాదు, దేవుడు చేయాల్సింది చేస్తాడు, కానీ నువ్వు ఉండాల్సిన విధానంలో నువ్వు ఉండాలి. ఆమేన్. షద్రకు మేషకు అబేద్నెగోలు అక్కడ, దానియేలు అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు ఎంత భక్తిని అనుసరించారో, బబులోనులోకి వెళ్ళక కూడా అదే భక్తిని అనుసరించారు, క్రమాన్ని అనుసరించారు. విచిత్రం ఏంటంటే మనం యెరూషలేములో అనుసరించాం, బయటికి వెళ్ళక అనుసరిస్తాం. ఇదో బాధ కదా. యెరూషలేములో ఉండదు మనకు ఆ భక్తి. నేను ఇదివరకు మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు భక్తి చేసేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు. ఎప్పుడైతే లారీలకు వెళ్ళాను ఏకదాటికి చదివేసేవాడిని బైబిల్. బాప్టిజం లేదు అప్పటికి, అయినా చదివేసేవాడిని. ఎందుకు వచ్చేసింది? దూరం అయ్యాను కదా. ఈ ధోరణి కూడా కరెక్ట్ కాదు అది. హల్లెలూయా. నువ్వు అక్కడ ఎంత కఠినంగా ఖచ్చితంగా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. బయట ఖచ్చితంగా ఎలా ఉన్నావో మందిరంలో కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే ఆ విధానంలోకి వస్తామో అప్పుడు దేవుడు తన ప్రవచనాలు నెరవేరుస్తాడు. ఎందుకంటే 40 కీర్తనలు ఏమన్నాడు? నీ ఎడల నాకున్న తలంపులు వాటిని వివరించేదని అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నవి. 40 కీర్తనలు ఇలా అంటున్నాడు. ఏమని? నా ఎడల, నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పాలనుకుంటే అసలు లెక్కకు మించి ఉన్నాయి. అంటే అవన్నీ ఏంటనుకున్నారో? ప్రవచనాలు. ఆమేన్. ఈ చిన్నపిల్ల అయినా, ఇటు పెళ్లి కాని వారైనా, ఇటు పెళ్లి అయిన వారైనా, వృద్ధాప్యంలో ఉన్న, రోగంతో ఉన్న, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే బ్రతికి ఉన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు నీ పని నా పని ఏంటంటే మన పనులు జరగడం కాదు, మన ఎడల దేవుని ఉన్న ప్రవచనాలు నెరవేరాలి. ఆ ప్రవచనాలు ఎలా నెరవేరుతాయి? ఏమీ లేదు, ఆయన చెప్పిన విధానంలో నువ్వు నడిపించబడుతుంటే ప్రవచనాలు వాటంతట అవే నెరవేర్చబడుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నియమించిన అధికారానికి నువ్వు లోబడు, దేవుడు నియమించిన నాయకత్వానికి నువ్వు అప్పగించుకో, ప్రవచనాలు దానంతటిగా అవే నెరవేర్పులోకి వస్తాయి. చూడండి, ప్రసవ దినములు నిండే అన్నారు. అంటే ఎక్కడ గర్భవతి అయింది చెప్పాలంటే? మరియమ్మ నజరేతులో ఉండగా గర్భం ధరించింది. తర్వాత ఎక్కడికి వచ్చాక నిండాయి? బెత్లెహేముకి వచ్చాక నిండాయి. అసలు ఇంతకీ ఎక్కడ జన్మించాలి? ఎక్కడ జన్మించినా పర్లేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ బెత్లెహేములోనే కుమారుడు రక్షకుడు పుట్టాలి అని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చిన వాడే రక్షకుడు అవుతాడు తప్ప ఏదో పుట్టేసి పెరిగేసి జ్ఞానాన్ని బట్టి బలమును బట్టి కొన్ని అద్భుతాలు చేసినంత మాత్రాన, మిమిక్రీలు చేసినంత మాత్రాన అతడు రక్షకుడు అవ్వలేడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం రక్షకుడు అని ముద్రించాలన్నా వారు అప్పటికప్పుడు పుట్టిన వారై ఉండకూడదు. వారి గురించి ముందుగానే ప్రవచనాలు ప్రవచిస్తూనే ఉండాలి. ఆ ప్రవచనాలని ఎవరైతే నెరవేరుస్తున్నారో అతనే. ఇప్పుడు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎవరో వస్తారు విడిపిస్తారు, ఎవరో వస్తారు విడిపిస్తారు. ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ ఒక ఆయన చెప్పాడు, నేను వస్తాను విడిపిస్తానని చెప్పాడు. సో మనం కూడా చెప్తున్నాం మన పిల్లలకి, అమ్మ ఏంటమ్మా అంటే వస్తానన్నారు, మనం మీ మాయ వస్తా అన్నాడు అంటే మా అన్నీ వస్తానన్నాడు అని అమ్మ చెప్తుంది. ఆయన వస్తున్నాడో లేడో తెలియదు, ఈ లోపు అమ్మ చచ్చిపోయింది. కానీ ఈ బాధలు ఎలాగే ఉన్నాయి, ఈ కష్టాలు ఎలాగ ఉన్నాయి. కానీ వచ్చిన వాడు మా మావయ్య అని ఎలా తెలుస్తుంది వీళ్ళకి? చెప్పండి, ఎలా తెలుస్తుంది? అంటే ముందుగానే ఎవరైనా ఈ లోకానికి ఒక రక్షకుడు అవసరమే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఏంటంటే రక్షకుడు కోసం. ప్రపంచమంతా నిరీక్షణ కలిగి ఉంది, ఎందుకంటే ఒక రక్షకుడు రావాలి, ప్రజల్ని విడిపించడానికి, ప్రజలు విమోచించడానికి, ప్రజల్ని రక్షించడానికి, పాపము నుండి, బంధకాల నుండి, భయము నుండి, చివరికి మరణము నుండి కూడా విడిపించడానికి ఒక వ్యక్తి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆ వ్యక్తి ఎవరని మనం డిక్లేర్ చేయగలుగుతాం?
ఆ వ్యక్తి ఎవరని మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం? అదిగో ఆ వ్యక్తి ఇలా ఉంటాడో, ఆ వ్యక్తి ఇలా చేయబోతున్నాడో, ఆ వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వస్తాడని ముందుగా ప్రవచనాలు ప్రవచించారు. కాబట్టి ఆ ప్రవచనాల కోసం భక్తులైన వారు గ్రంథాలు చదివినారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేగాని మనకి జీతం ఇచ్చినోడు మనకి దేవుడు కాదు, మనకి భోజనం పెట్టినోడు మనకి దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అలాగంటే మనకి పొలం, ఆహారం ఇస్తుంది పొలం దేవుడు అయిపోద్దా? మనం డ్రైవింగ్ చేస్తున్న డ్రైవింగ్ లారీ కానీ, ట్రాక్టర్ కానీ, ట్యాక్సీ కానీ మనకి ముద్ద పెడుతున్న ఆ వస్తువు దేవుడు అవుతుందా? మనం పెట్రోల్ వేస్తేనే కానీ నడవంది మనకి దేవుడు ఎలా అవుతుంది? ఏమండి, మనం ఇంజనీర్లు మారుస్తేనే కానీ నడవలేంది మనకి దేవుడు ఎలా అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. కానీ సీరియస్ మాట ఏంటంటే ఇక్కడ మనం దేవుణ్ణి పడితే దాన్ని రక్షకుడని మాట్లాడకూడదు. హల్లెలూయా. ఆ వ్యక్తికి మనం రక్షకుడని ముద్ర వేయాలంటే, ఇతడే రక్షకుడని ముద్ర వేయాలంటే అతని గురించి ముందుగానే పెద్దలైన వారు, మహా ఋషులు, ప్రవక్తలు లాంటి వారు ప్రవచనాలు ప్రవచించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవచనాల్ని ఎవరైతే మరి కొంచెం నెరవేర్చి మరి కొంచెం నెరవేర్చకపోతే అది కూడా అవ్వదు. మొత్తం ఎవరైతే నెరవేరుస్తారో అతనే రక్షకుడు అవుతాడు. హల్లెలూయా. అలా నెరవేర్చడానికి దేవుడు వాడుకునే పాత్ర ఎవరంటే మానవులు. మానవులుగా నన్ను దేవుడు పిలిచాడు, నేను దేవుడి కోసం నిలబడాలి అని మంట భారం నీకు ఎప్పుడైతే కలుగుతుందో నిన్ను బట్టి దేవుడు తన ప్రవచనాలు నెరవేర్చుకుంటాడు. అసలు రక్షకుడైన వాడు భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చాడు అనుకున్నావు? మానవుల ద్వారానే, మనుషుల ద్వారానే. అదే మనిషి దేవుని చిత్తంలో లేకపోతే అదే మనిషి నా వల్ల కాదు, నాకు నడుము నొప్పి, కడుపు నొప్పి, పొట్ట నొప్పి, ముక్కు నొప్పి, సోవులు నొప్పి అని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతే ప్రవచనాలు ఏమవుతాయి? నెరవేరవు. నెలలు నిండాయండి, నిండిపోయాయి. ఇంకా చెప్పాలంటే 8 నెలలు కంప్లీట్ అయిపోయి 9 నెలలు అడుగు పెట్టింది. అయితే డెలివరీ అయ్యే టైంలో అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండిపోయాయి, అప్పుడు డెలివరీ అయింది. అంటే ఇప్పుడు నజరేతు నుండి బెత్లెహేముకి రావాలంటే ఎంత దూరం? ఏమండి, ఇప్పుడు అంత ప్రెగ్నెంట్ టైంలో భార్యని తీసుకురావడం భర్తకి ఎంత ఇబ్బంది, భార్య నడవడం ఎంత ఇబ్బంది. కొన్ని దారులు ఎక్కడ పడితే అక్కడ కొట్లు ఉన్నాయనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ ఉన్నాయనుకున్నారా? సొంత ట్రీట్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారా? లేదు లేదు. ఆ టైంలో నియమించాడు ప్రజాసంఖ్య రాయాలని. మొదటి ప్రజాసంఖ్య. ఇప్పుడే ఎందుకు రావాలి? మనం వద్దులేండి, మనం వెళ్ళొద్దు, నేను నడవలేను, డెలివరీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు వెళదాము అని మరియమ్మను చూసిన మరియమ్మని నా భార్య నేను ప్రేమించాలి, ఐ లవ్ యు భార్య అని ఒకవేళ ఏసేపు అనే మత్తులో, ఆమె మత్తులో ఉండిపోయినా వారిద్దరూ ఎక్కడికి రావడానికి అవ్వదు. అంటే అనుకోకుండా వారు రాలేదు, అనాలోచితంగా రాలేదు, యాదృచితంగా కూడా రాలేదు. దేవుని ప్రణాళికను బట్టి వచ్చారు అక్కడికి. ఎందుకంటే ప్రసవ దినాలు నిండేటప్పుడు మాత్రమే ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ జారీ అయింది, కానీ దానికి ముందు కానీ దాని తర్వాత కానీ జారీ అవ్వలేదు. అంటే ప్రభుత్వాన్ని దేవుడు తన పని కొరకు ఎలా వాడుకున్నాడో చూడండి, అధికారుల్ని దేవుడు తన పని కొరకు ఎలా నియమించుకున్నాడో చూడండి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ప్రవచనం ఎక్కడ? బెత్లెహేము గురించి. మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఇప్పుడు ఈ రక్షకుడు ఎవరు అనుకుంటున్నారు? అప్పటికప్పుడు కన్యమరియ గర్భమున పుట్టినవాడు కాదండి. ఈ రక్షకుడు ఎవరు అనుకుంటున్నారు? బెత్లెహేములో పుట్టినవాడు మాత్రమే కాదట. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ మనకి ఎక్కడ కనబడతాయంటే పాత నిబంధన గ్రంథంలో, భక్తుల చరిత్రలో దేవుడు ప్రత్యక్షమే వారితో మాట్లాడిన మాటలు అన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది వారితో మాట్లాడింది దేవుడని. ఆమేన్. ఎందుకంటే దేవుడైన వాడిని ఏ నరుడు ఎప్పుడు చూడలేదంట, చూసి బతకడంట. అలాంటి దేవుడిని చూడని వ్యక్తి అబ్రహాం ఎలా చూశాడు అంటే ఎవరిని చూశాడు? యేసయ్యని చూశాడు. ఆదాము ఎవరితో నడిచాడు? అక్కడ అన్నాడు స్పష్టంగా ఏమనంటే వాక్యము. చూడండి ఆదికాండంలోకి 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇంతకీ సంచరించేదేంటి? స్వరం అన్నాడు. ఆ స్వరం ఎలా సంచరించింది? ఒక మనిషి రూపంలో సంచరించింది. ఆ మనుషుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని
దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, అంటే స్వరం ఎదుటికి రాకుండా, యెహోవా ఎదుటికి రాకుండా. ఎవరు ఎదుటికి రాలేదు? యెహోవా ఎదుటికి రాలేదు. ఇంతకీ సంచరించింది ఏంటి? యెహోవా స్వరము. ఇంతకీ వీళ్ళు ఎవరితో నడిచారు? నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడా నేను. ఏ నరుడు కూడా చూసి ఏం చేయలేడు. మరి ఆదాము చూసిన వ్యక్తి ఎవరు? ఇక్కడేమో ఏ మనుష్యుడు నా ముఖమును చూడలేడు, చూసి బ్రతకలేడు అని చెప్పాడు. ఇక్కడేమో ఎల్లప్పుడూ చల్లపోట ఆదాము అవ్వలతో కలిసి నడిచేవాడు దేవుడు. ఇప్పుడు సంచరించుచు కలిసి నడుద్దామని దేవుడు వచ్చాడు అక్కడ. ఇంతకు వచ్చిన వారు ఎవరో తెలుసా? మేకా పుస్తకంలో చెప్పబడిన ప్రవచనం ఎవరి కోసం అయితే చెప్పబడిందో, ఆ బెత్లెహేములో ఇశ్రాయేలుని ఏలబోవాడు బెత్లెహేము నుండి వస్తాడని ఎవరి కోసమైతే ప్రవచించబడిందో, ఆయనే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచు వచ్చాను. అందుకే శిష్యులతో నడిచినప్పుడు పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఒక మాట అంటాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభు నిన్న కాక మొన్న పుట్టాడు అనుకుంటారు. యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయింది అనుకుంటారు. ఇదిగో యేసుప్రభు బెత్లెహేములో పుడతాడు, ఇశ్రాయేలును ఏలబోయే రక్షకుడు అందులోంచి వస్తాడని చెప్పిన ఆ వ్యక్తి గురించి, ఆ యేసుప్రభు గురించి, రక్షకుడు గురించి చెప్పిన ఆ మాట కింద ఏమన్నదో తెలుసా? ఆయన బెత్లెహేము నుంచి రావడమే కాదు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచు వచ్చిన వాడే ఇప్పుడు బెత్లెహేము నుంచి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేము నుంచి వచ్చేది ఎవరు అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగేవాడు. ఎవరికి పడితే వారికి మనం రక్షకుడు అని పేరు పెట్టకూడదు. ఎవరికి పెట్టాలి? ఎవరి కోసమైతే ముందుగా ప్రవచించబడే. చూడు, ఇక్కడ ఒక అధికారి కూడా ఇలా ప్రవచిస్తున్నాడు. ఏమని? యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో, యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. ఇంతకీ ఎవరు ప్రవచించారు అనుకున్నారో? 50వ వచనం చదవండి. మన జనమంతయు నశించుకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక. ఎవరు ప్రవచించారు? అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట. అంటే ఒక వ్యక్తి ఏమవ్వాలట? యేసు ప్రభు మాత్రమే రక్షకుడని ఎందుకు ప్రపంచమంతా నిర్ధారణ చేసింది? ఎందుకు ప్రపంచమంతా యేసు వైపు తిరుగుతుంది? ఎందుకు క్రిస్మస్ రోజుని ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, కొన్ని రాష్ట్రాలు కాదు, లేకపోతే ఒక గ్రామం కాదు ఆరాధించింది? ప్రపంచమంతా ఈ క్రిస్మస్ ని ఎందుకు జరుపుకుంటారంటే ఈయన లోక రక్షకుడిగా నియమించబడ్డాడు కాబట్టి అందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. నమ్మారు ప్రజలందరూ కూడా. ఎందుకు నమ్మారు? ఎందుకంటే ఆయన అప్పటికప్పుడు పుట్టి, అయ్యో అనుకోకుండా ప్రజా సంఖ్య రాశారు కాబట్టి అందుకే అందులోంచి ఇందులోకి వచ్చాడు అనుకుంటారేమో. కాదు కాదు. 1 కాదు, 2 కాదు, అనేకమైన ప్రవచనాలు నెరవేర్చాడు. చూడండి, ఇంకో ప్రవచనం ఉంటది ఇక్కడ. హోషేయ పుస్తకం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఏమండి, ఎవరిని పిలిచాడట? ఎవరిని పిలిచాడట? తన కుమారుడు. ఇంతగా కుమారుడు ఎవరు? యెషయా పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు చూడండి, ఇక్కడ రాయబడిన కుమారుడు, ఇదిగో మనకు అనుగ్రహించబడిన కుమారుడు. నాకు పుట్టబోయే కుమారుడు కాదు, లేకపోతే ఆల్రెడీ మగపిల్లల్ని కన్న కుమారులు కాదు, మనందరికి అనుగ్రహించబడుతున్నవాడు. ఆమేన్. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానము, కుమారులు స్వాస్థ్యమై. కానీ ఈయన అనుగ్రహించబడ్డాడు. మరి ఎంత తేట తెల్లగా ఉందండి. యేసు ప్రభు యొక్క పుట్టుక దగ్గర నుంచి కూడా ప్రతి ప్రవచనం నెరవేర్చుకుంటూ వచ్చాడు. సరే సరే, రండి రండి. ఇక్కడ ఏమన్నాడు? మనకు కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుంచి పిలువబడతాడట? ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అని పిలువబడతాడంట. దీని ప్రవచనం ఇది ఎప్పుడో రాయబడిన ప్రవచనం. కానీ ఇది ఎప్పుడు నెరవేరింది? మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమే. వారు వెళ్ళిన తర్వాత అంటే ఎవరు వెళ్ళారు? అక్కడ జ్ఞానులు వచ్చారు, చూశారు, కానుకలు ఇచ్చారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు. వారికి కూడా దూత కనబడి, ఇదిగో మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నారో ఆ హేరోదు
ఈ కుమారుని చంపడానికి వస్తున్నాడు కాబట్టి వచ్చిన మార్గం కాకుండా మరొక మార్గంలో వెళ్ళిపోండి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో జ్ఞానులు తీసుకుని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే వెంటనే ప్రభుదూత మరల యోసేపుకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏం చేసింది? హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని. ఇప్పుడు బెత్లెహేములో పుట్టడం దేవుని ప్రణాళిక, లేకపోయినా పుట్టేశాడు రక్షకుడు అని అత్తరు అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ప్రవచనం మరొక ప్రవచనం ఏంటి? ఎక్కడి నుంచి పిలువబడతాడో? ఐగుప్తులో నుండి పిలువబడాలి. ఇప్పుడు ఐగుప్తు నుండి పిలువబడాలంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఐగుప్తులోనికి వెళ్ళడానికి ఒక దూత ప్రత్యక్షమే తండ్రితో ఏం చెప్తుంది? యోసేపుతో ఏం చెప్తుంది? హేరోదు చంపడానికి వస్తున్నాడు, తీసుకుని ఐగుప్తుకు పారిపో, నేను చెప్పే వరకు అక్కడే ఉండు. తర్వాత హేరోదు చనిపోయాడు. తర్వాత కూడా ఇదిగో చూడండి 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి తోడుకొని శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు అదిగదిగది నేను ఐగుప్తులోని నా కుమారుని పిలిచానన్న ప్రవచనం నెరవేర్చడానికి ఎవరిని పిలిచాడు? కుమారుని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తుకు వెళ్ళడానికి ఎవరెవరు వెళ్ళారు? యోసేపుకి ప్రధానముగా చేయబడిన కన్య అయిన మరియని తీసుకుని ఆ శిశువుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. యేసే దేవుడు, యేసే రక్షకుడు అని నిర్ధారణ చేయడానికి కారణం ఏంటంటే ఆయన 2 మంచి మాటలు చెప్పడం వల్ల రక్షకుడు అవ్వలేదండి. తన జీవితాన్ని ప్రవచనానుసారంగా, ప్రవచనాలు పలికింపబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని మలుచుకున్నాడు యేసుప్రభు. తూచ తప్పలేదు. మళ్ళీ ఏమండి, ఏం చేయబడలేదు? బెత్లెహేములో పుట్టాలి. ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. అప్పటికే గర్భం వచ్చేసింది. ఇప్పుడు బెత్లెహేముకి రావాలంటే ఏం చేయాలి? ప్రజా సంఖ్య రాయాలి అని ఒక నిర్ధారణ. అంటే ప్రభుత్వాన్ని వాడుకున్నాడు దేవుడు కాబట్టి ఓం భీం బుష్ మంత్రం అని చేయలేదు దేవుడు అలాగా. ఇప్పుడు ఐగుప్తులోకి వెళ్ళడానికి వాళ్ళంతటికాలు ప్రేరేపించబడి వెళ్ళిపోయారు అనుకున్నారా? అక్కడ ఒక వ్యతిరేకత. మళ్ళీ హేరోదు చంపడానికి చూస్తే మళ్ళీ ఆ సమస్యను బట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారు. అంటే ఒక కఠినం వచ్చిందంటే ప్రవచనం నెరవేర్పది. ఒక పిలుపు వస్తుందంటే అది కూడా ప్రవచనం నెరవేర్పు. మనం పిలుపునే చూసుకుంటాం కానీ కఠినత్వం చూసుకోం. కొన్నిసార్లు కఠినత్వాన్ని కూడా మనం అందులోకి వెళ్ళకపోగా, అందుకే నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాలా నడిపించబడినప్పుడు 1 కాదు 2 కాదు లెక్కకు విస్తారమునైన ప్రణాళికలు, ఆయన ప్రవచనాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒకటే ఒకటి, ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్ళడమే మన పని. ఆమేన్. వీళ్ళ ప్రయాణం నజరేతు నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేముకి వెళ్ళింది. బెత్లెహేము నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తుకి వెళ్ళింది. మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? చూడండి, అక్కడ అంటాడు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళిపోని చెప్తే 21వ వచనం, శిశువు ప్రాణము తీయచూచున్న వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై, మళ్ళీ దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి. ఇంతకీ గలిలయ ఏముంది? మనం లోకస్వార్తలు చెప్పుకున్నాం కదా. యోదయలోని బెత్లెహేముకి రావాలంటే ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలయలోని నజరేతు నుంచి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? గలిలయలోని, అక్కడ అన్నాడు చూడండి, గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఎందుకున్నాడు? చూడండి ఆ మాట, ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. అరే, అంతా తిరిగి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎంత బాధ ఏమండి? మనకు ఉండదా బాధ? ఏం బాధ ఉంటుంది? ఈగో ఉంటుంది, ప్రెస్టేజ్ ఉంటుంది, మనకుంటాయి కొన్ని. అవన్నీ ఈ మరియమ్మ గాని యోసేపు గాని చూసుకున్నా ఉంటే ఆ కుమారుడుగా పుట్టిన వాని ఎడలో ఉన్న ప్రవచనాలు ఏమోను క్రిస్మస్ అందరికీ. కానీ అది జరిగించేవారు మాత్రం ఎంత నలుగుతున్నారో చూడండి. అది జరిగించడానికి ఎంత నలుగుతున్నారో చూడండి. అది క్రిస్మస్. అమాయకమైన దేవుని కాదు నమ్ముకుంది. 10 మంది వచ్చి చెప్తే మనం నమ్ముకోలేదు ఈ రక్షకుడని. చరిత్ర ఆధారం ఉంది ఇక్కడ. మొదటి ప్రజాసంఖ్య, ఇప్పుడు లెక్కలో జనాభా లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? మొట్టమొదటి లెక్క అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చరిత్రలోకి వెళ్తే అన్ని ఆధారాలు మనకి స్పష్టంగా కనబడుతుంది. పుస్తకాల్లో ఉన్నాయంటండి చరిత్రలో. ఏమని? కైసర్ ఔగుస్తు వల్ల ఆ దినములలో
ప్రజా సంఖ్య, మొదటి ప్రజా సంఖ్య రాయబడిందని అక్కడి నుంచి స్టార్ట్ అయిందంట. చరిత్రలు చెప్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంత సత్యవంతుడండి యేసు ప్రభు, ఎంత నమ్మదగిన వాడు. ఆమె ఇంత అద్భుతమైన క్రిస్మస్ మన జీవితాల్లో వెలిగించడానికి యేసు ప్రభు తీసుకున్న నిర్ణయాలు ఏంటో తెలుసా? పారిపోవడం, కష్టమైన నడవడం, అవండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళడం. ఓ సోస్ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఏమీ లేక మళ్ళీ ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ఏమనుకుంటారో ప్రభువా అని యోసేపు గాని మరియమ్మ గాని ఫీల్ అవ్వలేదు. అలా ఫీల్ అయ్యే వారి ద్వారా ప్రవచనాలు, ఒక్క ప్రవచనం కూడా నెరవేరదు. నీ సిగ్గు వదలాలి, నీ బిడియం వదలాలి, నీ యుగో వదలాలి, నీ కోపం వదలాలి, నీ ప్రెస్టేజ్ వదలాలి. దేవుడు అక్కడికి వెళ్ళి లోబడి ఉండమంటే ఉండాలి. శత్రు రాజ్యం అయినప్పటికీ కూడా ఇంతమంది శత్రులు ఎలా వచ్చారంటే హాగర్ అక్కడ లోబడి ఉంది. మళ్ళీ తరిమేసేటప్పుడు తరిమేసాడు. మళ్ళీ ప్రభా మళ్ళీ ఎలాగ పంపించామన్నావు, నువ్వే చెప్పావు, మళ్ళీ అబ్రాహ్మ కూడా నువ్వే చెప్పావు మమ్మల్ని పంపించామని. అలాంటప్పుడు నువ్వే ఎందుకు చెప్పావు మమ్మల్ని ఎక్కడికి రమ్మని? నేను చెప్పినప్పుడే రావాలి, నేను చెప్పకుండా నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ నిర్ణయం అదే. వాగ్దాన సంబంధమైన వారసుడి దగ్గర శరీర సంబంధమైన వారసుడు ఉండకూడదు. వాగ్దానం అదే. అప్పటికి పుట్టాడా పుట్టలేదా ఇష్మాయేలు? మరి పుట్టేసిన ఇష్మాయేలు కూడా మళ్ళీ ఎక్కడ పంపించాడు దేవుడు? పడాలి, బాధలు పడాలి. దాన్ని బట్టి తీర్మానం వస్తుంది. ఏంటి తీర్మానం? ఇస్సాకుని బాధ పెట్టుట శారా చూసి దాసిని దాని కుమారుణ్ణి తరిమి కొట్టు. అప్పుడు రావాలి డిసైడ్. గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు చిన్న చూపు చూసిందని అప్పటి నుంచి హింస పెట్టడం మొదలెట్టిందా లేదా? బాధపడిందా లేదా? ఎంత బాధపడిందంటే బిడ్డని కనీస కూడా బాధ పెట్టడం చూసి బాబోయ్ ఈ నరకేత నేను తట్టుకోలేకపోతున్నాను రా బాబు అని పారిపోయింది. పారిపోయిన ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అయ్యో నేను పెట్టిన బాటలను బట్టి బాధను బట్టి నువ్వు ఇబ్బంది పడిపోయావు, సరే ఇంకెప్పుడు ఇబ్బంది పడకే అని అన్నదంటారా? ఎంత నలిగింది? ఈరోజు ఆ నలుగుదలకి నువ్వు ఒప్పుకుంటలేదు కాబట్టి నీ వల్ల ప్రవచనాలు నెరవేరట్లేదు. అమ్మో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఉండలేను. ఎందుకు వెళ్ళి ఉండలేవు? వాళ్ళు నీకు ఇష్టమైంది చెప్పరు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నిన్ను బాధ పెడుతుంది. ఇప్పుడు ఆఖరికి బాధ కలిగి ఉంటుందా? హ్యాపీగా అబ్బా ఇలా ఉండాలి అని ఉంటుందా? స్వాతంత్రం ఉందా? ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? శత్రువైన పని మనిషి అయినా దాసి అయినా అలా లోపడి ఉంది కాబట్టి ఇన్ని ప్రపంచ దేశాల్లో ఏమయ్యాయండి? ఆ సంతానమే లోబడినందుకు శత్రు దేశాన్ని దేవుడు అంత వర్ధిల్ల చేస్తే, లోబడితే తన కుమారుల వంశాన్ని ఎందుకు వర్ధిల్లింపచేయడు? కానీ తన కుమారులైన వారందరూ శిక్షకి లోబడట్లేదు, ఆ శిక్షకి అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను అక్కడికి వెళ్తే అది చెప్తారు, ఇది చెప్పారు, కింద కూర్చోమంటారు, అక్కడ కూర్చో, నా వల్ల కాదు. ఇంట్లో అనుకో అబ్బా మనకు నచ్చినట్లు తినచ్చు, నచ్చి కూర్చోవచ్చు. కానీ ఇక్కడ అలా అవ్వదే. కానీ ఒకవేళ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అలా మారిపోవాలి సిచ్యువేషన్ అంతా. అలా అయితేనే ఉంటాం. హాగర్ అలా ఉందంటారా? ఎంత బాధ అండి. చూసారా మన జీవితాలు ఎలా ఉన్నాయా? యోసేపు గాని మరియమ్మ గాని, నేను ఒక మాట చెప్తాను, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యోసేపు కన్య అయిన మరియ పెళ్లి చేసుకోముందు ఆమె ఎలా ఉంది? కన్యకగా ఉంది. బిడ్డ పుట్టేశాక కన్యక అవుతుందా? కన్యాత్వం పోయిన అమ్మాయి నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. బిడ్డ పుడితే మ్యాక్సిమం అందం కొంతవరకు ఏమవుద్ది? అవునా కదా చెప్పండి. కానీ అందమంతా పోయిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన ఇష్టాన్ని పోగొట్టుకో. అది క్రిస్మస్ అయింది. ఈరోజు నువ్వు కూడా క్రిస్మస్ జరపాలి. ఎప్పుడు? నీకు క్యాండిల్ వెలిగిస్తారు, కానీ నువ్వు వెలిగించబడిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంకొకరిని వెలిగించాలి కదా. అంటే నువ్వు కూడా క్రిస్మస్ జరిపించడానికి నువ్వేమవ్వాలి? కారణం అవ్వాలి. క్రిస్మస్ నీ దాకా వచ్చింది, ఇప్పుడు ఇంకొకటి దాకా వెళ్ళడానికి నువ్వేం చేయాలి? కారణం అవ్వాలి. నీ దాకా క్రిస్మస్ రావడానికి మరొకరు కారణం అయ్యారు. ఆమేన్. ఈ లోకంలోనికి రక్షకుడు రావడానికి కొంతమంది మనుషులు ఎలా కారణమయ్యారో, ఆ మనుషుల దగ్గర నుంచి మరో వ్యక్తి దగ్గర నుంచి ఇంకొకరికి, అలాగా నా దాకా రావడానికి మనుషులే ఆధారం అయ్యారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇంకొకరికి వెళ్ళాలంటే మనుషులే ఆధారం అవ్వాలి. ఇప్పుడు ఆ మనిషి ఎవరు? రోడ్డు అంటే వెళ్ళిపోయేవాడికి అయితే నీకెందుకు చెప్తాడు దేవుడు? వెళ్ళమంటే నజరేతుకి వెళ్ళాలి, పారిపోమంటే ఐగుప్తుకి పారిపోవాలి. ఏమంటే అప్పటికి వరాలు ఉన్నాయా లేవా? రక్షకుడే పుట్టేశాడు అంటే వరాలు ఉన్నట్ట లేనట్ట. యోసేపుతో డైరెక్ట్ గా దూత ప్రత్యక్షమే మాట్లాడేంత అనుభవం ఉంది. అయినా పారిపోవాలా? అంతే పారిపోవాలి. పారిపోగలవా? పారిపోలేవా? అది చెప్పు ముందు. అలా పారిపోగల అనుభవం ఉంటేనే క్రిస్మస్. విచిత్రం ఏంటంటే కిరీటం ధరించుకుంటాం, అంతే, కిరీటం పెట్టుకుంటాం, కానీ పదవంతా పోయిందా కిరీటం అలాగే ఉంది.
దేవుని ఆత్మ ఉన్నప్పుడు రాజు అయ్యాడు సౌలు. దేవుని ఆత్మ పోయింది, ఆయన రాజుగారు ఉన్నాడా లేదా? అలాంటి వాడు అనమాట. అలాంటి ద్వారా క్రిస్మస్ జరగదు. క్రిస్మస్ రన్నింగ్ అయ్యేదే, ఆగిపోయేది కాదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ్యం చాలా మంది ఆపాలని చూశారు. క్రైస్తవ్యం లేకుండా చేద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు. విచిత్రం చెప్పమంటారా? మనిషికి మనిషికి సంబంధం లేకుండా ఒకరి నుంచి ఒకరికి మంట పుట్టించింది దేవుడు. ఈ క్రైస్తవ్యాన్ని నడిపిస్తుంది మనిషి కాదు, ఒక అధికారి కాదు. ఈ అధికారాలన్నిటికి కూడా అధికారం ఇచ్చిన అధికారి అయిన దేవుడు. అందుకే క్రైస్తవం ఆగిపోయే ప్రసక్తి లేదు. ఇంతకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, అధికారాలు ఇలాగ చేసేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, అధికారాలు ఎంతమంది వచ్చినా దీన్ని ఆపలేరు. మనం చేయాల్సిన ప్రార్థన, మనం మండాలి, మనతో ఉన్నవారు మండించబడాలి. హల్లెలూయా. మనం అది చూసుకోవడం. క్రైస్తవ్యం ప్రపంచం తలకిందులైన ఆగే ప్రసక్తి లేదు. ఎంతమంది ఇంకా చెప్పమంటారా, మొత్తం ప్రపంచం అంతా ఏకమైపోయి క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామన్నా వాడే లేకుండా అయిపోతాడు తప్ప ఈ క్రైస్తవ్యాన్ని ఆపడం అసలు ఎవరి తరం కాదు. ఈ క్రైస్తవాన్ని ఆపాలి అన్న ప్రయత్నం ఎలాంటిదో తెలుసా? సముద్రం లేకుండా మట్టితో మూసేయాలన్న ప్రయత్నంతో ఉంటది అనమాట. అది ఏమండి, సముద్రం లేకుండా మట్టితో మూయగలడు ఎవడైనా? అసలు భూమిలో 3 వంతులు సముద్రమే ఉంది. ఒకవేళ క్రైస్తవం తక్కువే ఉండొచ్చు, కానీ క్రైస్తవాన్ని నడిపిస్తున్నవాడు మాత్రం మామూలుడు కాదు. అది మా ధైర్యం, అది మా నమ్మకం. అది క్రైస్తవ్యం ఒక మనిషి చేత నడిపించబడట్లా, ఒక సంస్థ చేత నడిపించబడట్లా, అంతకంటే ముఖ్యంగా డబ్బు చేత నడిపించబడట్లా. డబ్బుకి తిరిగిపోయే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు, కానీ క్రైస్తవ్యం డబ్బు చేత నడిపించబడట్లా. దొరలు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ పైనుంచి అమెరికా నుంచి డబ్బులు ఎందుకు వేస్తారు? వాళ్ళు దేవుడు మాకు తను అప్పగించుకున్నాడు, మేము కూడా ఎదుటి వారికి సహాయం చేయాలని దృక్పథంతో చేస్తారు తప్ప దాన్ని ఎలా మార్చారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా? ఇదిగో డబ్బులు పంపించేస్తున్నారు, వీళ్ళందరూ మారిపోతున్నారు, వాళ్ళలాగా మార్చేద్దామని, వాళ్ళ వైపు తిప్పేసుకుందామని, మళ్ళీ బానిసలుగా చేస్తామని. అదంతా కూడా అమాయకమైన ఆలోచనలు, అవన్నీ అపోహలు, అవన్నీ. అందులో ఏది నిజం లేదు. ఎందుకు లేదంటారో? ఎందుకంటే ఇప్పుడు వచ్చి నాతో ఎవరో మాట్లాడలేదు, ఏ దొర మాట్లాడలేదు, ఏ ఇంగ్లీష్ వాడు మాట్లాడలేదు, ఏ అమెరికా వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఏ బ్రిటిష్ వాళ్ళతో కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటికి నేను క్రైస్తవులో ఉన్నాను, క్రైస్తవులు నడిపించబడుతున్నాను. ఇప్పుడు నాతో పాటు ఇంకా కొంతమంది నడిపించగలుగుతున్నానంటే నన్ను నడిపించమని ఏ దొర దగ్గర నుంచి ఆజ్ఞ రాలేదు, కానీ జీవ గ్రంథములోనున్న దేవుని మాటలే నన్ను ఆ విధంగా ప్రేరేపించాయి. హల్లెలూయా. అందుకే యేసు మాత్రమే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు రక్షకుడు అయ్యాడు ఆయన? అమ్మా నేను నీ కోసం చనిపోతాను అన్నందుకు ఆయన రక్షకుడు అవ్వలేదు. ఏదో 2-3 అద్భుతాలు చేసి మరి జీవితం. ప్రపంచంలో ఎవరినైనా చూసుకోండి, వారి జీవితాల్లో ఒక కొంతవరకే మంచి పార్ట్ ఉంటుంది, మంచి పాత్ర ఉంటుంది. మిగిలిన పాత్ర ఎవరికి కనబడని వెనకాల పాత్ర ఒకటి ఉంటుంది, అది పాపపు జీవితం. యేసు ప్రభులో వెనకాల గాని, ముందు గాని, లోపల గాని, పైన గాని ఎక్కడా కూడా అపవిత్రత అనేదే లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేములో నుంచి వస్తాడు, బెత్లెహేములో ఇశ్రాయేలు నిలబోడు బెత్లెహేము నుంచి వస్తాడంటే ఎలా వచ్చాడు? ఇదిగో నజరేతులో గర్భము ధరించిన మరియా డెలివరీ అవ్వడానికి బెత్లెహేముకి వచ్చింది. అలా బెత్లెహేముకి రావడానికి వాడుకున్న పాత్ర ఎవరంటే అధికారం. నువ్వు ఎప్పుడైనా అధికారాన్ని తిరస్కరిస్తున్నావా? అధికారాన్ని త్రోలనాడుతున్నావా? అది భర్త అయినా, జీతమిచ్చే యజమానుడైనా, నీ పైన ఉన్నవారైనా, పెద్ద వయసు ఉన్నవారైనా, ఎవరైనా సరే, చివరికి ఒక దైవజనుడైనా, ఒక నాయకుడైనా, నువ్వు తిరస్కరిస్తున్నావంటే దేన్ని తిరస్కరించినట్టు? జ్ఞాపకం చేసుకోండి. సాక్షాత్తు ఆ అధికారాన్ని నియమించిన దేవుణ్ణి మనం తిరస్కరిస్తున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఈయనే రక్షకుడు అని చెప్పండి. యేసు మాత్రమే రక్షకుడు అని చెప్పండి. ఎందుకు చెప్పాం మనం ఆ మాట అలాగా? యేసు ప్రభువే రక్షకుడు. నిజమైన క్రిస్మస్ ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. ఎందుకు జరిగింది అంటే ఆయన వస్తాడని ఎలా అయితే ప్రవక్తలు ప్రవచించారో అలాగే వచ్చాడు. పోనీ 1, 2? ఇప్పుడు వరకు ఎన్ని చూపించాను మీకు? బెత్లెహేములో వస్తాడని చూపించాను. 2, ఆయన నజరేయుడు అనబడతాడని చూపించాను. 3, ఐగుప్తులో నుంచి పిలువబడతాడని చూపించాను. అప్పటికి ఎన్ని అయిపోయినాయి? 3 చెప్పాను. ఈ 3 కాదండి, ఒక దైవజనులు ఏం చెప్పారంటే ఇంచుమించు 6000 ప్రవచనాలు నెరవేర్చాడంట ఆయన.
ఆయన నిదర్శనం, ఆయనను తాను రుజువుపరుచుకోవడానికి ఆయన రుజువు చేసుకున్నది ఏంటంటే 6,000 ప్రవచనాలు. ఏది ఆయన పుట్టుక నుంచి ఆయన మరణ పునరుద్ధానముల వరకు కూడా ఇంచుమించు 6,000 ప్రవచనాలు నెరవేర్చాడండి. ఇది పుట్టుక సంబంధించింది కాబట్టి ఆయన జన్మకు సంబంధించినవే నేను మాట్లాడుతున్నాను. మరణం దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏ పని చేసినా చివరికి ఆయన ఉన్న ప్రాంతం కూడా ప్రవచనం ద్వారానే వెళ్ళాడు ఆయన. ఈ రోజు నేను అడుగుతున్నాను ఒక మాట, నీ మీద కూడా ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం యేసు కుమారుని, దైవ కుమారుని యొక్క ప్రవచనం. అది దేవుని కుమారుని ప్రకటించాలనే ప్రకటన. ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంట? తెలియజేస్తాడు. నా వాటిలోవే తీసుకుని చేస్తాడు. అంటే ఎవరిని ప్రకటించాలి పరిశుద్ధాత్ముడు? యేసయ్యనే. ఎవరిని మహిమపరచాలి పరిశుద్ధాత్ముడు? యేసయ్యని మాత్రమే మరి నువ్వు ఆ ప్రవచనాన్ని తీసుకుని పరిశుద్ధాత్ముడు వచ్చి 100% ఆ పనిలోనే ఉన్నారు ఇప్పటికి. మరి నా ప్రవచనాలు ఏంటి? నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే పో. నీకు అనుకూలంగా ఉంటే మాట్లాడు, అనుకూలం లేకపోతే ఎదిరించి. నీకు ఇష్టమైతే చేయి, ఇష్టం లేకపోతే దుప్పటి ముసుకేసి పడుకో. నీకు నచ్చితే వెళ్ళు, నచ్చకపోతే ఎంతమందిని ఆపేసి. ఈ ప్రవచనాలు నెరవేర్చడానికే ఉన్నావా? ప్రవచనాలు నెరవేర్చకుండా మనకు మట్టుకు మనం బతికేసి ఏం క్రిస్మస్ అండి? పట్టుమని 3 రోజులు ఉపవాసం ఉండవు వారానికి, పట్టుమని బైబిల్ చదవం, పట్టుమని ప్రార్థన ఉండదు, ఓ మోకాల ప్రార్థన వేయలే. నిండు గర్భముతో ఆమె 80 కిలోమీటర్లు నడిచింది. చూడండి, మరొక ప్రవచనం ఉంటుంది. యెషయా పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి ఆగండి. కన్యక ఏమవుతుంది ఇప్పుడు? భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు కన్యక గర్భం ధరించింది అన్న విషయం మీరు ఎక్కడైనా విన్నారా? ఏ వార్తలైనా విన్నారా? ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలైనా విన్నారా? ఇదిగో బైబిల్ చెప్తుంది, రక్షకుడు రావాలి అంటే ఎలా వస్తాడో తెలుసా? కన్యక గర్భంలోంచే వస్తాడు. అంతకా కన్యక గర్భవతి అయిందా లేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి ఆగండి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు. అంటే దాని అర్థం ఏంటి? అంటే అక్కడ ఇంకో మాట అంటాడు, యేసు అని పేరు పెడతాడు. చెప్పండి, ఏం పేరు? హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరి కడుపులో పడితే ఆ కడుపులో పుట్టకూడదు రక్షకుడు అనబడాలంటే కన్యక గర్భాన్నే పుట్టాలి. అమ్మ, ఎవరు పుట్టారు? ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, యేసు ఒక్కడే కన్యక గర్భాన్ని పుట్టాడు. అవును, ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి చూడండి ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడు. ఆయన వెంబడించేవారు ఎక్కడి దాకా వెళ్ళారో చూడండి. దేవుడు అయ్యుండి మానవుని రూపాన్ని ధరించాడు. ఆమె చెప్పండి, ఏ రూపాన్ని ధరించాడు? ఆయన నిన్న కాక మొన్న వచ్చిన ఆయన కాదు, 2000 సంవత్సరాల క్రితమే వచ్చినాడు కాదు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఎలా వచ్చాడండి? అదిగో ఆదాము దగ్గర దేవుని స్వరం, సంచరించుచున్న దేవుని స్వరం విని దేవుడని యెహోవా ఎదుటికి, అంటే వాళ్ళ ముందు ఉన్నాడా లేనట్ట? ఇందుకు ముందున్నదేంటి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యము 14 వచ్చిన ప్రకారంగా శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలా వచ్చాడంటే కృప సత్య సంపన్నుడుగా వచ్చాడు. ఆయన ఎవరి గర్భమును ధరించాడు? ఇదిగో కన్యక మరియ గర్భమును ధరించాలి, కన్య గర్భాన్ని ధరించాలి. ఇప్పుడు నేను అద్భుతాలు చేస్తాను, నేను దేవుని అవుతానా? నేను రక్షకుడిని అవుతానా? కానీ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది రక్షకుడు కోసం. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది రక్షకుడు కోసం. ఒక నిరీక్షణ ఉంది. ప్రపంచ ప్రజలందరూ ఎదురు చూడాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన రక్షకుడు. ఆ రక్షకుడు వస్తాడు అని వీళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారంటే ముందు నుంచి దైవ దర్శనాలు కలిగిన వారు చెప్పిన ప్రవచనాలు ఇవి. ఆ ప్రవచనాలు ఏమనుంది? రక్షకుడు వస్తాడు. ఓకే, వస్తాడు. ఎవరు 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 అంటే లేదు, కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను, కొన్ని సూచనలు మీకు ఇస్తాను. ఆ సూచనలు బట్టి వచ్చిన వాడే. ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ కలవలేదు, కానీ ఆ వ్యక్తిని మనం కలుసుకోవడానికి ఒక చోటుకి వెళ్తున్నాం. అయితే ఆ వ్యక్తే నేను కలవాల్సిన వ్యక్తి అని మనం ఎలా నిర్ధారణ చేస్తాం? ఆయన కొన్ని మనకు సూచనలు చెప్తాడు. సూచనలు ఏమని? నేను రెడ్ షర్ట్ వేసుకొస్తాను, లేకపోతే తెల్ల ప్యాంట్ వేసుకొస్తాను,
ఒక బ్యాగ్ ఉంటుంది నా చేతిలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు రెడ్ షర్ట్లు వేసుకొచ్చారు, సరిపోద్దా? ఇంకో సూచన ఏంటి? ప్యాంటు తెల్లదా కాదా? ప్యాంటు అది ఓకే, క్లియర్ అయిపోతే ఓకే, సరిపోద్దా? కానీ బ్యాగ్, మళ్ళీ ఆ బ్యాగ్ మీద ఒక పేరు ఉంటదంట, ఆ పేరు కలిగింది. అలాగే రక్షకుడు వస్తాడు, ఏం చేస్తాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వస్తాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన వాడే రక్షకుడు. వచ్చే రక్షకుడు ఎవరికి రక్షకుడు? పరిశుద్ధుడికి కాదు రక్షకుడు, నశించిపోతున్న వాడికి రక్షకుడు కావాలి. రక్షించండి అని ఎవడరుస్తాడు? ఒడ్డు మీద ఉన్నవాడా, నీళ్ళలో ఉన్నవాడా? ఇప్పుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఒడ్డు మీద ఉన్నవాడినా, నీళ్ళలో ఉన్నవాడినా? హెల్ప్ అని అడగడం అంటే కాపాడండి అంటూ ఇప్పుడు ఎవరిని కాపాడడానికి రావాలి? నశించిపోతున్నవాడు, మునిగిపోతున్నవాడు, నాశనం అయిపోతున్నవాడిని కాపాడి బయటికి తీసుకురావాలి. అలా తీసుకురావడానికి వచ్చినవాడు రక్షకుడు వస్తాడు. ఆయన నశించిన దానిని వెతికి రక్షిస్తాడు. ఆ వ్యక్తిని నేను ఎలా కనుగొనాలి? ఆ వ్యక్తిని నేను ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ఇతనే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన వాడని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే ప్రవక్తలు చెబుతున్నారు, కన్యక గర్భమున జన్మించాలి. కన్యక గర్భమున జన్మించిన వాడే రక్షకుడు. జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఒక్కరు కూడా లేరు కన్య మరి గర్భమును జన్మించింది యేసు ప్రభు తప్ప. ఆయనే రక్షకుడు అని నిర్ధారణ చేయాలంటే ఆయన బెత్లెహేములో పుట్టాలి. అమెరికాలో, ఆఫ్రికాలో, ఇండియాలో పుడితే పని అవ్వదు. ప్రవచనం నెరవేర్పు మా దేశంలో పుట్టలేదు. ప్రవచనాన్ని నెరవేర్చుకుని నీ దేశంలో పుట్టాలేంటి? ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల క్రితం రక్షకుడు వస్తాడని ప్రతి మానవుని యొక్క ఆలోచన ఏదైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తుందో ఆ ఎదురు చూసేవాడు ఈయనే అని మనం నిర్ధారణ చేయాలంటే కొన్ని సూచనలు మనకు కావాలి. ఆ సూచన ప్రకారంగా ఇండియాలో పుడితే సెట్ అవ్వదు. ఆమేన్. ఎక్కడ పుడితే అవ్వదు? ఇండియాలో పుట్టిన, అమెరికాలో పుట్టిన, అమెరికాలో పుట్టలేదండి యేసు ప్రభు, తెలుసా మీకు? ఆస్ట్రేలియాలో కూడా పుట్టలేదు, ఆఫ్రికాలో అసలు పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు? బెత్లెహేములో పుట్టిన వాడే రక్షకుడుగా వచ్చిన వాడని నిర్ధారణ చేసుకోండి అని మన ముందు ప్రవక్తలు ప్రవచించారు. ఏమండి, జరగబోతున్న సంగతులు తెలియకుండా ప్రవచించారంటే ఆ ప్రవచనానుసారంగా సేమ్ అలాంటి వ్యక్తి కనబడితే ఈయన రక్షకుడు అనకపోతే ఇంకేమనాలి? ఒక పూటకాపు అనాలా? ఒక కాపర్ అనాలా? ఆయన వెంబడించిన వాళ్ళంతా ఏమంటారంటే గొర్రెల మంద అంటారు. ఆయనే చెప్పాడు, నన్ను వెంబడించిన వాళ్ళంతా గొర్రెలతో సమానం అని చెప్పాడు. ఆయనే గొర్రెలతో సమానం అంటే గొర్రెలాగా ఉంటారనా? కాదు, గొర్రెలు కాపరిని వెంబడించినట్లుగా నన్ను మీరు వెంబడించాలి, సో వాటితో సమానం అని చెప్పాడు. దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేయడం మొదలు పెడతారు. గొర్రె 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 గొర్రె. యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడిస్తే గొర్రె అంటే ఎలా? గొర్రె అంటే ఏంటి? ఎటుబడితటి పోయేది కాదు. అది తిండి ఉన్నా లేకపోయినా కాపరి వెనకాల వెళుతుంది. ఆయన ఆగి నువ్వు తిను అంటే అప్పుడు తింటది. అది గొర్రె స్వభావం. ఇంకెవరి స్వభావం అలా ఉండదు. ఆయన సింహంలాగా రావచ్చు. ఏమండి, ఎలా వచ్చాడు? వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన కూడా గొర్రె పిల్లగా మార్చుకున్నాడు, గొర్రె పిల్లగా సాదృశ్యం ఎంచుకున్నాడు. ఎందుకని? నేను కూడా నా తండ్రి మాట విని దాన్ని వెంబడించేవాడిని. హల్లెలూయా. ఆయన సింహాన్ని పుట్టించినాడు, సింహంలా ఎందుకు మారలేడు? సూర్యునే పుట్టించినాడు, సూర్యులాగా ఎందుకు మాట్లాడు? నీకు అసలు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఆ చాయిస్ ఉంటుంది? చెప్పండి. 40 డిగ్రీలు 50 డిగ్రీలకి ఎండిపోయి మాడి మసైపోతున్నాం మనం. అప్పుడు వరకు బయటకు వచ్చి తందనాలు ఏసీలోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఏది? 50 డిగ్రీలకి. సూర్యుని సృష్టించిన వాడు కోటి సూర్యుల తేజస్సు కాంతి కలిగిన వాడే ఉన్నాడు. ఆయన నీ ముందు ప్రత్యక్షం అయితే ఎలాంటి మాటలు మాట్లాడతావా? ఉన్న ఈ సూర్యుని తట్టుకోలేవు. నిర్ధారణ అయ్యింది, ఈయనే రక్షకుడని. ఆమేన్. ఈయనే రక్షకుడని నిర్ధారణ అయింది. ఆయన కన్యక పుట్టాలి. పుట్టాడా? అందరూ యేసు ప్రభు దేవుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారో, ఎలాగంటున్నారో చూడండి. ఆ మాట కూడా ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనెలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో. ఏమండి, ఈ యేసుని రక్షకుడిగా, మెస్సయ్యగా వీళ్ళు ముద్రించింది ఆషామాషిగా ముద్రించలేదు. శిష్యులు అప్పటికే ఏం చేశారు? గ్రంథాలు చదువున్నారు, గ్రంథాలు ధ్యానించున్నారు. ఏం చేశారు అక్కడ చూడండి. ధర్మశాస్త్రములో మోషేయు అలాగే
ప్రవక్తలు, ఒక ప్రవక్త కాదు, ప్రవక్తలందరూ ఎవరి కోసమైతే ప్రవచించారో ఆ ప్రవచించిన వ్యక్తిని ఇదిగో మేము కళ్ళారా చూసాం, కనుగొన్నాం. అదిగో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యోసేపు కుమారుడైన నజరుడైన యేసు అతని పేరు. ఆమేన్. అతను ఎవరో కాదు, యోసేపు కుమారుడుగా ఉన్న నజరేయుడైన యేసు. అప్పుడు ఆయన అంటాడు ఒక మాట 46, అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, చూడు నజరేతు నుండే వచ్చింది చూడు. హల్లెలూయా. ఇప్పుడు నజరేయుడు అనబడాలంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళాలా వద్దా? వెళ్తే ఏమవుద్ది? వెళ్ళకపోతే రక్షకుడు అనే పదం కోల్పోతాడు. కన్యక గర్భాన్ని పుట్టిన, బెత్లెహేంలో జన్మించిన, ఐగుప్తు నుంచి వచ్చిన, ఐగుప్తుకి వెళ్ళి వచ్చిన, ఒక్కటి మిస్ అయితే అర్హత కోల్పోతాం. కన్యకులు బుద్ధి లేని వారికి ఎలా అయిపోయారు? వస్త్రాలు ఉన్నాయి, సిద్ధపాటు ఉంది, బుడ్డు ఉంది, అండి ఎలుగుతుంది, కానీ తైలం కొంచెం తక్కువైంది. ఆ ఒక్కదానికి క్యారెక్టర్ అంతా ఏమైపోయింది? బుద్ధి లేనిగా మారిపోయింది. కన్యకలు కాస్త బుద్ధి లేదు అని తేల్చేశారు. అంటే ఖచ్చితంగా నజరేతుకు వెళ్ళాలా? ఖచ్చితంగా ఐగుప్తుకు పారిపోవాలా? ఇంత గర్భాన్ని పట్టుకుని 80 కిలోమీటర్లు నడవాలా? నువ్వు చేసే పనుల వల్ల నీ ప్రవచనాలు నెరవేరుతాయి లేవో తెలియదు, కానీ ప్రపంచ రక్షణ కోసం దేవుడు ప్రవచించిన ప్రవచనాలు మాత్రం నెరవేరుతాయి. నిన్ను నువ్వు కాదనుకుని నడిపింపుకి అధికారానికి అప్పగించుకుని ఎప్పుడైతే లోబడి బతుకుతావో ప్రపంచం గురించిన ప్రవచనాలన్నీ నెరవేర్పులోనికి వస్తాయి. ఆ ప్రవచనాలు ఒక ప్రవచనం ఏంటి చెప్పనా? తొలకరి వర్షము పంపినట్లుగా కడివరి వర్షం నేను పంపబోతున్నాను. ఆ ప్రవచనం నెరవేరాలి అంటే ఎవరి మీద డిపెండ్ అయిందంటే ఇదిగో నీ మీద, నా మీద డిపెండ్ అయింది. ఈ క్రిస్మస్ జరపడంతో లేదు, కడవరి వర్షంతో ఉంది అసలైన ముగింపు, బిగింపు. ఆమె అసలైనది దానికోసం ఎదురు చూపు. రక్షకుడు కోసం ఎదురు చూసాం, తొలకరి వర్షం కోసం ఎదురు చూసాం, ఇప్పుడు కడవరి వర్షం కొరకు ఎదురు చూడాలి, తర్వాత ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అలాంటి ఎదురు చూపు కలిగిన వాడు తన్ను తాను కాదనుకుని బతుకుతాడు. నువ్వు నీ ఇష్టాన్ని బట్టే బతుకుతున్నావంటే ఆ ఎదురు చూపు కానీ అందులో కానీ నువ్వు 1% కూడా నువ్వు లేవు. ఇప్పుడు అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి, నజరేతుకు వెళ్ళకపోతే ఈయనే రక్షకుడు అని చెప్పడానికి అర్హత ఉందా మనకి? ఆ ఒక్కదాన్ని బట్టి ఆయన అర్హత పోతే మనం ఎన్ని కోల్పోయాం? అసలు ఒకటైనా ఉందా? మరి దేని బట్టి నమ్మాలి నువ్వు దేవుని బిడ్డవని? దేని బట్టి నమ్మాలి నువ్వు వెలిగించబడ్డావని? దేని బట్టి నమ్మాలి నిజమైన క్రిస్మస్ నీలో జరిగిందని? పాత దినాల్లో జరిగింది. పాత సరిపోద్దా? పాత కాలంలో తిన్నా కదా, ఇప్పుడు ఎందుకు తింటున్నావు ప్రతిరోజును? పాతకాలంలో తినలేదా? నేను తిన్నావా? ఈరోజు తింటాం మానే. ఆల్రెడీ 2 గంట కొట్టేద్దు ఇప్పుడు. ఆల్రెడీ కొట్టదా? అంటే ఒక అధికారి తన మనస్సును బట్టి ఏ రకంగా నియమించినా అందులో మనం నడవగలిగితే ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఈరోజు నా సబ్జెక్ట్ ఇది. పైన వ్యక్తి ఏం చెప్పినా సరే దేవునికి వ్యతిరేకంగా చెప్తే మనం ఏం చేయట్లేదు. అది భర్త అయినా, జీతం ఇచ్చినోడైనా, రాజు అయినా. ఓ నెబుకద్నెజర్ అన్నారు, అంతే అయిపోయింది అక్కడ. దేవునికి వ్యతిరేకంగా నిన్ను ఎల్లొద్దంటున్నాడా, నిన్ను అడ్డుపడుతున్నాడా, ఆ వ్యక్తి ఎవరో? నెబుకద్నెజరు. అప్పటి వరకు నీ జ్ఞానం నాకు కావాలన్నాడా? రాజా చిరంజీవి అగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఏం చేద్దాం మనం? 80 కిలోమీటర్లు నడిచింది ఆ తల్లి. ఏం చేద్దాం చెప్పండి? క్రిస్మస్ నువ్వు జెండా ఎగరేస్తున్నావు, క్రిస్మస్ నువ్వు లైటింగ్ పెట్టుకున్నావు, క్రిస్మస్ అని డాన్సులు వేస్తున్నావు, కానీ 80 కిలోమీటర్లు నడిచింది, అప్పుడే క్రిస్మస్ అయింది. ఆయన రక్షకుడుగా రుజువుపరచబడాలంటే బెత్లెహేంలో పుట్టాలి, ఐగుప్తుకి వెళ్ళాలి, నజరేతుకి వెళ్ళాలి, కన్య మరియ గర్భమున జన్మించాలి. వీటన్నిటికీ ఆయన ఒప్పుకున్నాడు. ఆయన్ని వెంబడించేవారు ఆయనలాగా మారిపోయారు. వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వెందుకు మారు? మరి యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు ఎవరు కలిగి ఉండాలి? యేసయ్యని వెంబడించేవారు కలిగి ఉండాలి. యేసే మనసు పడుకోవడమేనా?
ఏసే మనసు నచ్చని చోట నుంచి వెళ్ళిపోవడమేనా? ఏసే మనసు ఏంటి చెప్పండి? కొట్టేవాడికి ఇంకా చెంపను అప్పగించాడు. మళ్ళీ ఒక రోజేమో రాయలు ఎత్తేసారు కొట్టడానికి. అక్కడి నుంచి ఏమయ్యాడు ఆయన? తప్పించుకుని పారిపోయాడు. అదేంటి మరి? ప్రవచన నెరవేర్పు చూసుకోవాలా. ఎందుకు చెప్పండి? ఈ మాటలని చెప్తుంటే నిజంగా మైండ్ అంతా, నా హృదయం అంతా మండిపోతుంది తెలుసండి. ఎంత మండుతుంది అంత మండుతుంది. ఒక చిన్న మార్గంలో కూడా మనం రాలేదు ఇంకాను. మనం క్రిస్మస్ గురించి మాట్లాడతాం. ఏం దమ్ముందండి మనకి మాట్లాడడానికి? ఏ అర్హత ఉంది మనకి మాట్లాడడానికి? నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు రక్షిస్తావే. కానీ ఇప్పుడు స్విచ్ బోర్డులో కరెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది లైటింగ్లోకి పంపుతుంది. పంపకుండా అది స్విచ్ బోర్డు నేను ఉన్నానంటే పని అవ్వదు. ఇప్పుడు లైటింగ్ ఒక కరెంట్ అంతా లైటింగ్లోకి వచ్చింది అనుకోండి, లైటింగ్ ఏం చేస్తే పంచుతుంది వెలుగు. అంటే ప్రతి దాని స్వభావం ఏంటంటే పంచడమే. మరి నీ స్వభావం లాక్కోవడమే, నీకు నచ్చినట్టు బతకడమే. యేసు ప్రభు పోలికలో పుట్టి, యేసు ప్రభు మనసును ధరించుకుని, యేసు ప్రభు రక్తం చేత కడగబడి, ఆయన శరీరంలో పాలు పొంది నువ్వు నేను చేసి ఈ పనుల వల్ల క్రిస్మస్ జరుగుతుందా? నీకు నిజంగా నేను సవాల్ విసురుతున్నాను. నీకేమైనా దమ్ముంటే చెయ్యి ఈ సంవత్సరం క్రిస్మస్. ఈ సమర్పణలోకి వచ్చి చెయ్యి. నిన్ను నువ్వు పానార్పణగా అప్పగించుకోవడమే క్రిస్మస్. ఎదుటివాడు లైటింగ్లు వెలిగిస్తాడు, కానీ ఆ లైటింగ్లు వెలిగించడానికి నువ్వు ఆరిపోవాలి, నువ్వు కాల్చబడాలి. అప్పుడు లైటింగ్ వస్తుంది. పొల్లలో తమ్మును తాము కాలిపోతాయి కాబట్టి వెలుగునిస్తాయి. దాని ద్వారా మనకి రుచికరమైన భోజనం చేయడానికి అవకాశం కుదురుతుంది. ఈరోజు నువ్వు కాలవా? ఈరోజు నువ్వు బాధకు అప్పగించుకోవా? ఈరోజు నువ్వు గాయపడవా? గాయపడడానికి ఇష్టపడవా? ఒక మాట పడితే ఉండలేవా? అంత టెంపర్ ఎందుకు వస్తుంది? అంత ఉద్రేకం ఎందుకు వస్తుంది? క్రిస్మస్ ద్వారా కాదా నువ్వు వెలిగించబడింది? ఆ క్రిస్మస్ అనే పదం చెప్పకముందు ఆయన కరిగిపోయాడు కాబట్టి క్రిస్మస్ వచ్చిందని నీకు తెలియలేదా? ఆ క్రిస్మస్ నువ్వు చేయాలంటే నువ్వు కూడా కరగాలని తెలియదా నీకు? ప్రారంభంలో వెలిగించు క్యాండిల్, ఓకే, వెలిగించి నువ్వు మరొకరికి వెలుగు పంచాలని తెలీదా? ఇది కాదా క్రిస్మస్ అంటే? ఎంతసేపు నీ గొప్పతనం చెప్పుకుని, ఎంతసేపు నీ మంచితనం చెప్పుకుని, ఎంతసేపు నిన్ను నువ్వు పొగుడుకుని, ఇదేనా క్రిస్మస్? చెప్పండి, ఇదే క్రిస్మస్? ఇన్ని సంవత్సరాలు పోగొట్టేసినట్టు ఈ సంవత్సరం కూడా అలా పొగడేస్తావా? నీకేదైనా మనసు ఉంటే, నిజంగా చెప్పాలంటే నువ్వు మనిషి పుట్టుంటే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మనిషివి అయితే చెప్తావు కదా, న్యాయ నిర్ణయాలు అలా చేయకూడదు ఎలా చేయకూడదు అని చెప్తావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని వాక్యానికి బదులుగా రాయబారిగా నిలబడి చెప్తున్నాను. ఏం చేస్తావు క్రిస్మస్? మేము కనుగొన్నాం. ఏం చేశారయ్యా? కరిగిపోయాం. కనుగొన్నవాడు కరిగిపోతాడు. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ధర్మశాస్త్రంలో ఎవరి కోసం అయితే రాయబడ్డారో ఆ రక్షకుని మేము కనుగొన్నాం, మెస్సీని కనుగొన్నామని చెప్పి. ఎందుకు ఆ మెస్సీ ఎవరంటే ప్రజలకు ఎలా తెలియపరచబడుతుంది అంటే నేను కరిగిపోవడం ద్వారా. ఏమండి, ఎలా తెలియపరచబడుతుంది అంటే ఏంటి? కరిగిపోవడం అంటే ఏంటి? మనకు మనమే ఫీల్ అయిపోయాం, ఇలా ఫీల్ అయిపోవడం మనకు మనమే. ఏంటి కరిగిపోవడం అంటే ఏంటి? అధికారానికి అప్పగించుకోవడం. భర్తను గౌరవించలేవు, ఒక అధికారికి విలువ ఇవ్వలేవు, నీ పైన ఉన్నవారు మాట వినలేవు, సేవకుడికి రెస్పెక్ట్ ఉండదు. జరుగుతుందా క్రిస్మస్? చెప్పాలే. ఇంకేం నెరవేర్చావు ప్రవచనాలు? దోత కనబడి అమ్మ వచ్చిన మార్గంలో వెళ్ళకమ్మా, ఇంకో మార్గంలో వెళ్ళిపో అని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు చంపేసావు యేసు ప్రభుని. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు, అందరు వదిలేశారు అనాథన అయిపోయాను. ఏమని ఫీల్ అవుతావు? అందరు వదిలేశారు అనాథన అయిపోయాను. ఈ మాటలు చెప్పి ఏం చేస్తావు? ఇంకొకటి చెడగొడతావు. ఈ బుద్ధితోటి ఇంకొకటి భక్తి జీవితాన్ని పాడు చేస్తావు. అంతేనా? చెయ్యాలనుకుంటే ఖచ్చితమైన క్రిస్మస్ చేయి సంవత్సరం. లేకపోతే చేయడం మానే, లేదా చెప్పాలంటే ప్రార్థనకు రావడం మానే. అసలు బైబిల్ పట్టుకోక అసలు. ఎందుకని? నువ్వు బైబిల్ పట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ అని పొరపాటును తెలిసిపోతే నువ్వు ఎలా చేసావో అలాగే చేయడానికి సాహసిస్తారు. ఎందుకు అవన్నీ? ఎదుటివాడికి ఇవ్వడానికి. వదిలే బైబిల్ మొదట. లేదు ఉంటానంటావా? బైబిల్ పట్టుకుంటావా? నువ్వు వెలిగించబడ్డావా? ఇది కరిగిపోవడానికి ప్రయత్నించు. ఐగుప్తు పారిపోయి పో, బెత్లెహేము వెళ్ళామంటే నడు అవసరమైతే. ఆ మాత్రం నల్లవేంటి? ఐగుప్తులో నేను చెప్పే వరకు ఉండంటే ఉండు. బెత్లెహేము కాబట్టి వెళ్ళిపోతాం, కానీ ఐగుప్తులో ఉండమంటే కష్టం. అదేంటి? బెత్లెహేముకి వెళ్ళిపోతావా?
ఎక్కడుండో? ఐగుప్తులు ఉండవా? ఎందుకు ఉండవు? బాధ. అలాగా ఉండాలంటే కష్టం కదా మరి. అలా ఉంటేనే నజరేతు. యేసు అని చెప్తే వెళ్తా దయ్యం. నజరేయుడని యేసు అని చెప్తే అప్పుడు వెళ్ళింది దయ్యం. అది నజరేయుడని యేసు నామములో చెప్తున్నాను. అది ఆ బిరుదు నీకు రావాలంటే ఐగుప్తుకి వెళ్ళాలి కదా. ఐగుప్తు నుంచి అప్పుడు నజరేతు. ఐగుప్తు లేకుండా నజరేతు ఎలా వెళ్తావు? మనం డైరెక్ట్ గా బెత్లెహేం నుంచి డైరెక్ట్ నజరేతు. పొరపాటున కొన్నిసార్లు నజరేతు కూడా వెళ్ళాం. ఆ బెత్లెహేంలోనే సెటిల్ అయిపోతాం. రక్షకుడు పుట్టేశాడు. ఆ ఐగుప్తు బాధ అనుకుంటాం కానీ వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళాక ఎక్కడ యాతన వచ్చింది? యెరూషలేములోని అంగలార్పులు వినబడ్డాయి. నీ కంటికి మంచిది అనుకున్నది ఖచ్చితంగా అంగలార్పే. దేవుని వాక్యానికి విలువిచ్చావా? ఐగుప్తు కూడా నీకేమవుతుంది తెలుసా? ప్రవచనం నెరవేర్చే విధంగా ఒక వేదికగా మారిపోద్ది. ప్రవచనాలు నెరవేరే ఒక వేదికగా మారిపోద్ది ఐగుప్తు కూడా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. చెప్పట్లేదు అందరూ? రెండు చేతుల పైకి చెప్పండి. చేస్తే నిజమైన క్రిస్మస్ చేద్దాం. ఎలా జరుగుతుంది క్రిస్మస్? అధికారులకి నువ్వు లోబడినప్పుడు జరుగుతుంది క్రిస్మస్. నువ్వు విధేయత చూపినప్పుడు జరుగుతుంది క్రిస్మస్. క్రిస్మస్ అంటే విధేయతే. క్రిస్మస్ అంటే లోబడ్డమే. క్రిస్మస్ అంటే ఏంటి? అప్పగించుకోవడమే. క్రిస్మస్ అంటే ఏంటి? నిన్ను నువ్వు కరిగించుకోవడమే. తెలియనప్పుడు ఓకే, ఎవరైనా వచ్చి నీకు చెప్తారు. కానీ వెలిగించబడ్డాక వెలిగించబడిన స్వభావం వెలిగించడానికే. వెలిగించాల్సిన జీవితం కరిగిపోతేనే కానీ అది వెలగదని నీకు తెలుసు కదా. క్యాండిల్ వెలిగివ్వాలంటే ఏమవ్వాలి? అది కరగాలి కదా. కరగకుండా వెలిగిస్తుందా? నువ్వు కరగో, కానీ ఏం చేస్తున్నావు? వెలుగు, అగ్ని అగ్ని. నువ్వు కరగో కానీ ఏంటంట? వెలుగు, మంట. ఎలా వస్తుంది మంట? అగ్ని. దయ్యం వచ్చి సుఖనివాసం చేస్తుంది నీ దగ్గర. భలే చెప్తున్నారు. ఆ మాటలు కూడా బాగుంటాయి. దానికి దయ్యం గడికి పనికొస్తావు నువ్వు, ఇంకెవడకి కాదు. హల్లెలూయా చెప్పండి. ప్రభుత్వాలు ఎలాగా నిర్ణయాలు చేసినా మనం ఖచ్చితంగా దానికి ఏమవ్వాలి? దైవజనులు, తండ్రి, పెద్దవారు, చివరికి భర్త ఏం చేసినా ఏం చేయాలి? ఆ విధేయతలకు వచ్చినప్పుడే క్రిస్మస్ జరుగుతుంది. ఆమె యేసు ప్రభు మాత్రమే రక్షకుడు. చెప్పండి అందరూ కలిసి. యేసు ప్రభు మాత్రమే. ఎందుకని రక్షకుడు? వేల సంవత్సరాల క్రితం ఉన్న ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనలనే అక్షరాల నెరవేర్పులోనికి వచ్చి నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే యేసు తప్ప మరెవ్వరు లేరు. అక్షరాల నెరవేర్చిన వ్యక్తి యేసు ప్రభు. తన కోసం తన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వెంబడించిన వారు ఎవరు అంటే, క్రిస్మస్ చేసేవారు ఎవరంటే, అక్షరాల దేవుడు ఎలా అయితే నడిచాడో అలాగా ఆయన మాటలు ఎవరైతే నడుస్తారో వారి ద్వారా మాత్రమే క్రిస్మస్ జరుగుతుంది. వారి ద్వారా ప్రపంచాలకి క్రిస్మస్ వెళ్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు కూడా క్రిస్మస్ ఆగదు. అలాంటి వ్యక్తులు లేకపోవడం ద్వారానే క్రిస్మస్ యొక్క పరమార్థం మారిపోతుంది. కాబట్టి మనం క్రిస్మస్ చేసేవారిలాగా ఉండాలి తప్ప క్రిస్మస్ ఆపేసేవారిలాగా మనం ఉండకూడదు. మనం ఆనందిస్తాం అనుకుంటున్నాం కానీ ఆపేస్తాం. ఆపేసేవారుగా మనం ఉండకూడదు. దేవుడు ఈ మాటలు మనకులో దీవించిన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.